వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేహెచ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు అయితే మేము టెర్రస్ మీద కుక్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈరోజు వచ్చి 31st. ఈ ఇయర్ని కొంచెం బెస్ట్ మూమెంట్స్తో ఎండ్ చేయాలని చెప్పి మేము టెర్రస్ మీద అయితే కుక్ చేసుకుంటున్నాము, నేను జగదీష్. అండ్ ఈరోజు కొన్ని స్పెషల్స్ అయితే చికెన్ తందూరీ చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ పూరి అండ్ చికెన్ కర్రీ. ఆల్రెడీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా పూరి అండ్ తందూరీకి అయితే రెడీ చేస్తున్నాము. ఇదే మా బార్బిక్యూ సెటప్. ఇంకైతే ఇప్పుడు స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ నేను బొగ్గులు వేసేసి మంట కూడా పెట్టేశాను. ఇంకా కొంచెం లైట్గా వస్తుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది అది రావడానికి. బొగ్గులు అయితే రెడీ అయిపోయాయి. ఇంకైతే తందూరిని స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసేసాను ఒక 3 hours ముందు. ఇది తందూరి మసాలా అండ్ కొన్ని మసాలాస్, ఉప్పు, కారము, గరం మసాలా అవన్నీ వేసి నార్మల్ బేసిక్గానే చేశాను. డిఫరెంట్గా అయితే ఏం చేయలేదు. ఇంకా ఇవైతే పెట్టేసుకున్నాము. ఒకసారి మేమైతే మ్యాక్సిమం తందూరి చేసుకునేటప్పుడు వింగ్స్నే ప్రిఫర్ చేస్తాము. అంటే అది కొంచెం జ్యూసీగా బాగుంటుంది. ఇంకా వింగ్స్ అయితే తెచ్చాడు, వింగ్స్ లెగ్ పీస్ అయితే తెచ్చాడు జగదీష్. ఇంకా అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటాం చూడండి. నేనైతే సీజనింగ్కి కొంచెం ఆయిల్, ఉప్పు, కారం అయితే తీసుకున్నాను. ఇది దీని మీద ఇట్లా అప్లై చేస్తే కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే పూరికి కలుపుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ అయితే కుక్ అవుతుంది, అది కొంచెం టైం పడుతుంది. ఈ లోపల పూరికి అయితే బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నాను. నేను సాల్ట్ అయితే మర్చిపోయాను, ఇంక ఇట్లానే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా కిందకి వెళ్ళి తీసుకురావాలి. సో ఆల్రెడీ చికెన్ కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి అట్లా మేనేజ్ చేయాలి ఈ రోజుకి. ఇది చెప్తా ఉండు. మాకు మ్యారేజ్ అయ్యి ఇది 2 years అవుతుంది. అంటే ఇది 2nd న్యూ ఇయర్. ఆల్రెడీ లాస్ట్ న్యూ ఇయర్కి మేము అసలు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. మేము తిరుమలకి వెళ్ళి ఇంక అప్పుడే వచ్చాము. సో ఇంకా అసలు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా మధ్యాహ్నం అది ఆలోచించినప్పుడు అట్లీస్ట్ ఈ ఇయర్ అన్నా సెలబ్రేట్ చేసుకోవాలి అని మధ్యాహ్నమే అనుకున్నాము. ఇంకా అప్పటికప్పటికి ప్లాన్ వేసుకొని ఏదో చిన్నగా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ముందుగా మేము ప్లాన్ చేసి ఉంటే దీనికంటే ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటాము. ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమన్నా డిషెస్ చేయడము, ఇంకా మా ఫ్రెండ్స్ని కానీ లేదా మా బావ వాళ్ళని పిలవడం అట్లాగా ట్రై చేసి ఉంటాము. కానీ ఇంకా మధ్యాహ్నము మేము సడన్గా అనుకున్నాము, ఇంకా అందుకోసము అట్లీస్ట్ ఒక మెమరీగా ఉంటుంది కదా అని. ఇంకా ఇప్పుడైతే పూరి కలిపేశాను ఆల్రెడీ. ఇంకా చికెన్ కూడా ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకొక సైడ్. ఇంకా ఈరోజు ఈ ప్లాన్ ఉందని ఈవినింగ్ జస్ట్ చాయ్ అండ్ సమోసాతో ఎండ్ చేసాము. యాక్చువల్గా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ తీసుకుంటాము. ఇంకా ఏం తినలేదు, కొంచెం బాగా ఆకలేస్తుంది. ఇంకా ఇది అయిపోతే ఫస్ట్ అయితే టేస్ట్ చేయాలి ఎలా ఉందో. మ్యాక్సిమం ఇది మేము చాలాసార్లు చేసాము. నేనైతే వీడియో తీయలేదు ఇంతకుముందు. మా బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడు మేము చాలాసార్లు టెర్రస్ మీదకి వచ్చి బార్బిక్యూ అయితే చేసుకున్నాము. నాకు చాలా ఫేవరెట్. అంటే మ్యారేజ్ తర్వాత మేము ట్రై చేసాము, నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా మేము ఎప్పుడైనా మూడౌట్లో ఉన్నప్పుడు లేదా మాకు కొంచెం రిలాక్స్ అలా మేము కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాగ అయితే ప్లాన్ చేస్తాము. ఇంకా మా బ్రదర్ని, జగదీష్ వాళ్ళ బ్రదర్స్ని అయితే పిలిచి మేము ఇట్లా ఎంజాయ్ చేస్తాము. చికెన్ అయితే ఇంకా రెడీ అయిపోయింది, సూపర్గా కుక్ అయింది. ఇంకైతే ఇవి తీసేసుకున్నాము. రెడీ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఎవరన్నా ఉంటే ఇట్లాగా చిన్న సెటప్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం దీన్ని మయోనీస్ అయితేనే కొంచెం ఎక్కువ ఇష్టపడతాను తినడానికి. ఎవరైనా మయోనీస్ ఎక్కువ తింటుంటే కొంచెం అవాయిడ్ చేయండి, అది అంత హెల్తీ కాదు. మేము ఎప్పుడో ఒకసారి, అంటే ఒక 3 monthsకి ఒకసారి అట్లానే ప్లాన్ చేస్తాము. సో అది కూడా కొంచెమే తింటాను నేను మయోనీస్. ఇంకా చికెన్ అయితే తినేసాము. ఇప్పుడైతే నేను పూరి చేస్తున్నాను. యాక్చువల్గా అయితే
యాక్చువల్గా అయితే దీంట్లో చేయాలనుకున్నాను, కానీ ఇంకా దీంట్లో నిప్పులు ఉన్నాయి. సో దీంట్లోనే ఆయిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడైతే దీంట్లోనే పూరి ట్రై చేస్తాము. మేబీ వస్తుందో రాదో తెలీదు, ట్రై చేస్తాము. అంటే ఎక్కువ వేడి కావాలి కదా పూరి చేయడానికి. ఇది ఎక్కువ వేడే ఉంది బొగ్గుల మీద, మరి చూడాలి. చిన్న చిన్న పూరీలు అయితే చేస్తున్నాను. నాకు పూరీలు చేస్తే 10 పూరీలు చేస్తే దాంట్లో ఒక 2-3 అయితేనే పొంగతాయి, మిగతా పొంగవు. అది మరి ఏంటో తెలీదు, కానీ మా అమ్మ చేస్తే మాత్రం అన్ని పూరీలు పొంగుతాయి. అది ఎట్లాగా అనేది నాకు తెలియట్లేదు. మేబీ ఒక ట్రిక్ ఉండొచ్చేమో. ఇది సెకండ్ టైం నేను పూరి చేయడము. అంటే మాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year పైనే అవుతుంది, కానీ సెకండ్ టైం చేయడము. ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ ఒకసారి చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఆయిల్ ఫుడ్స్ చాలా వరకు తినం, మేము అవాయిడ్ చేస్తాము. ఇంకెప్పుడైనా నాన్ వెజ్లో అయితే తింటాము, వెజ్లో మాత్రం డీప్ ఫ్రైస్ అసలు నేను ఏది చెయ్యను. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వడ అవి. పూరి అయితే నేను రెడీ చేసేసుకున్నాను, ఇంకైతే ఇప్పుడు వెయ్యాలి. చూద్దాం పూరి పొంగద్దో లేదో తెలీదు. పూరి అయితే పొంగలేదు, ఇట్లా వచ్చింది, పొంగలేదు. ఇంకొంచెం ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, కొంచెం సేపు ఉందాము. పూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే ఇది చికెన్ గ్రేవీ. నేనైతే చికెన్ వేసుకోలేదు, ఓన్లీ గ్రేవీ ఒకటే వేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పూరి చికెన్ కుర్మా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా నేను జగదీష్ కాసేపు అయితే మాట్లాడుకున్నాము. అండ్ ఈ ఇయర్లో మాకు జరిగిన వరస్ట్ సిచ్యువేషన్స్ అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మనము ఎట్లాగా ఉండాలి, నెక్స్ట్ ఏంటి గోల్స్, ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకున్నాము. చూడాలి మరి, ఇంకా గాడ్ గ్రేస్ అంతా. నెక్స్ట్ అయితే టైం 12 అవుతుంది. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాము. అయితే అయిపోయింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయిందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ క్లిక్ ది బెల్ బటన్. ఉంటాం మరి, బాయ్.